శ్రీమాత్రే నమః. ఈ నవరాత్రులలో ఈ రాశుల వారికి దుర్గాదేవి అనుగ్రహం ధీటుగా లభిస్తుంది. దుర్గాదేవి అనుగ్రహాన్ని పుష్కలంగా పొందిన ఆ రాశుల వారిని గురించి ఈరోజు ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరెన్నో ఇలాంటి ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక విషయంలోకి వెళ్తే, ఈ సంవత్సరం శారదీయ నవరాత్రులు సెప్టెంబర్ 26, 2022 నుంచి ప్రారంభమయ్యాయి. నవరాత్రులలో 9 రోజులు దుర్గాదేవికి ప్రత్యేక పూజలు చేస్తారు. జ్యోతిష్య శాస్త్ర రీత్యా కొన్ని రాశుల వారికి నవరాత్రికి ముందు శుక్రుని సంచారం ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది. నవరాత్రి సమయంలో దేవత దయ కొన్ని రాశి చక్ర గుర్తులపై అదే యుద్ధం ఉంటుంది. దుర్గామాత ప్రత్యేక అనుగ్రహం ఉన్న కొన్ని రాశిచక్ర గుర్తులున్నాయి. నవరాత్రులలో దుర్గాదేవి అనుగ్రహం ఉన్న ముఖ్యమైన రాశిచక్ర గుర్తులను ఇప్పుడు చూద్దాం. అందులో మొదటిది మేషరాశి. మేషరాశి వారికి శరన్నవరాత్రి చాలా శుభప్రదం. ఈ రాశి వారికి శుక్రుడి ఆశీస్సులతో పాటు దుర్గామాత విశేష ఆశీస్సులు కూడా లభిస్తాయి. నవరాత్రులు 9 రోజులు దుర్గామాత అనుగ్రహం ఇస్తుంది. అందులో రెండవది వృషభ రాశి. నవరాత్రులలో మీకు కొన్ని శుభవార్తలు అందుతాయి. శారదీయ నవరాత్రులు 9 రోజులలో వృత్తి వ్యాపారాలలో పురోగతి కనిపిస్తుంది. దీంతో పాటు ఆర్థిక పరిస్థితి కూడా బలపడుతుంది. ఇది కాకుండా అనేక ఆదాయ వనరులు అందుబాటులో ఉంటాయి. మీరు కొత్త ఉద్యోగ ప్రతిపాదనను పొందవచ్చు. అందులో మూడవది కన్యారాశి. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కన్యారాశి వారికి ఈ నవరాత్రులు చాలా శుభప్రదమైనవి. ఈ సమయంలో కన్యారాశి వారికి ఆర్థిక స్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది. వ్యాపారంలో ఆర్థిక పురోగతి ఉంటుంది. కార్యాలయంలో పనితీరులో మెరుగుదల ఉంటుంది. ఇది అధికారులను సంతోషపెడుతుంది. ఈ సమయంలో వీరు దుర్గాదేవి విశేష అనుగ్రహాన్ని పొందుతారు. అందులో నాలుగవది సింహరాశి. ఈ రాశి వారికి శరన్నవరాత్రి శుభప్రదమవుతుంది. ఈ సమయంలో వీరు దుర్గకు అనుకూలంగా ఉంటారు. దీనితో పాటు అదృష్టం కూడా వస్తుంది. ఈ సమయంలో సంపద పెరగవచ్చు. వ్యాపారంలో నిలిచిపోయిన పనులు పూర్తి చేస్తారు. వ్యాపారంలో ఆర్థిక పురోగతితో పాటు దుర్గాదేవి అనుగ్రహం కూడా లభిస్తుంది. మీరు ప్రయాణం ద్వారా డబ్బు సంపాదించవచ్చు. అందులో ఐదవది మకర రాశి. ఈ సమయంలో అమ్మవారి అనుగ్రహం వల్ల వృత్తిలో కూడా పురోగమించే అవకాశం ఉంది. దీనితో పాటు ఈ సమయంలో ఆర్థిక ప్రయోజనాలు కూడా పొందవచ్చు. కుటుంబ వాతావరణం ఆనందంతో నిండి ఉంటుంది. ఉద్యోగంలో ఉన్నవారు ప్రమోషన్ పొందవచ్చు. అందులో ఆరవది మీనరాశి. ఈ సమయంలో డబ్బుకు కొత్త మార్గాలు ఏర్పడతాయి. కుటుంబంలో సానుకూల వాతావరణం నెలకొంటుంది. ప్రేమ వ్యవహారాలకు ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. నవరాత్రులలో దుర్గాదేవిని పూజించటం వల్ల గొప్ప ప్రయోజనాలు కలుగుతాయి.